అనుకున్నది, రెండవది వెంబడించినది, మూడవది ప్రాధేయపడినది, నాలుగవది తనను తాను తగ్గించుకున్నది, ఐదవది ప్రభువును నోటితో, జాగ్రత్తగా ఐదవది ప్రభువు నోటితో తాను గనురాలు అనిపించుకున్నది. అమ్మా అని పిలిచాడు. అన్యురాలు ఏమని పిలిచాడు చెప్పండి ప్రభువు? ఈనాడు మనం కూడా దేవుడి చేత ప్రేమగా అమ్మ, నా బిడ్డ, నా కుమారుడు అని పిలిపించుకోవాలంటే దేవుడి దగ్గర మనం ఏం చేయాలి చెప్పండి? మనల్ని లోబడుచుకుని, మనల్ని తగ్గించుకుని దేవుని దగ్గర బ్రతకాలి. ఆరవది దేవుడితో ప్రాధేయపడి పోరాడి తాను అనుకున్నది తన కుమార్తె ఏం చేసింది? బ్రతికించుకోండి. ఈనాడు దేవుడులారా నీ ఇంటిని బ్రతికించుకో, నీ కుటుంబాన్ని బ్రతికించుకోవడం అంటే అర్థం